హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ వ్లాగ్స్. ఈ శ్రీశైలం ట్రిప్లో పార్ట్ 1 అనేది మీరు చూసే ఉంటారు. మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే ఆ స్టోరీ అనేది తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. అందుకే మీకు పార్ట్ 1లో స్టోరీ అనేది చెప్పాను. ఏదో వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం అనేది కాకుండా అసలు ఆ టెంపుల్ స్టోరీ అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. సరే, ఇక మా జర్నీలోకి వచ్చేస్తే మేము ఎంజీపీఎస్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము ఎలాంటి బుకింగ్స్ అనేవి చేసుకోలేదు. ఫస్ట్ డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 23లో శ్రీశైలం బస్సెస్ అనేవి ఉంటాయి. ఎక్స్ప్రెస్ బస్సెస్ వచ్చేసి 7 o'clockకి స్టార్ట్ అవుతాయి. సూపర్ లగ్జరీ అనేవి ఏంటంటే ఎప్పుడైనా ఉంటాయి మనకి. మేమైతే జర్నీని 6:30కి స్టార్ట్ చేసాము. అక్కడ దిగేసరికి శ్రీశైలం బస్ స్టాండ్లో 11:30 అయింది మాకు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ 4:30 to 6 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ 7 AM to 3 o'clock వరకు ఉంటుంది ఈవినింగ్. తర్వాత ఈవినింగ్ 6 o'clock నుండి నైట్ 9 o'clock వరకు ఉంటుంది. నైట్ 9:30 నుంచి మార్నింగ్ 6:30 వరకు అసలు వెహికల్స్ అనేవి అలో చేయరు. ప్లస్ దర్శనం అనేది కూడా ఉండదన్నమాట. ఆ ఘాట్ రోడ్ నుంచి అసలుకే అలో చేయరు. ఇక మేమైతే శ్రీశైలాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాము. మేమైతే బస్ స్టాండ్ని చేరుకున్నాము. ఈ బస్ స్టాండ్ని చేరుకున్నాక ఇక్కడ మీకు ఒక కమాన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ కమాన్ నుంచి స్ట్రైట్గా రావాలి. వచ్చేస్తే ఇది బస్ స్టాప్. మనల్ని బస్ స్టాండ్లోనే దించుతారు. అక్కడ నుంచి ముందుకు వస్తే పక్కనే డీలక్స్ డార్మిటరీస్ అనేవి ఉంటాయి. ఇక్కడ వీలైతే మనం స్టే చేయవచ్చు. వీటి ముందు నుంచి స్ట్రైట్గా మనం 850 meters అనేవి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి వెళ్తే మనం టెంపుల్ని రీచ్ అవ్వచ్చు. పెద్దగా మనకి ఆటోస్ కూడా అవసరం లేదు, నడవచ్చు. ఇక్కడ చాలా సత్రాలు అనేవి ఉన్నాయి. వేరే వేరే క్యాస్ట్లందరికీ కూడా సత్రాలు ఉన్నాయి. పద్మశాలి, కమ్మ, బ్రాహ్మణ్స్ వాళ్ళకి సత్రాలు అనేవి ఉన్నాయి. హోటల్స్ కన్నా సత్రాలే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి గుడి గోపురం అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడే వాసవి సత్రం, అన్నపూర్ణ సత్రం మరియు శారదా శృంగేరి పీఠం అనేది కూడా ఉంది. మరియు వాసవి సత్రం కూడా ఉంది ఇక్కడే. ఇక మనం టెంపుల్కి దగ్గరగానైతే మనం వచ్చేసాము. కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి కొబ్బరికాయలు అనేవి కొనడానికి కూడా ప్లేస్ అనేది ఉంది. ఈ కొబ్బరికాయలు కొనే ప్లేస్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళు కొబ్బరికాయకి 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక లేడీ ఉంది చూసారు, ఆమె కవర్స్ అనేవి అమ్ముతుంది. ఆ కొబ్బరికాయ అమ్మే వ్యక్తి కవర్స్ అనేవి ఇవ్వట్లేదు. కొబ్బరికాయకి 20, కవర్కి వచ్చేసి 10 rupees. ఇదే లైన్లో ఇప్పుడు కనిపిస్తున్న లైన్లో స్ట్రైట్గా మనం వెళ్ళాలి. వెళ్తే అక్కడ క్లాక్ రూమ్ అనేది ఉంటుంది. ఈ క్లాక్ రూమ్లో వచ్చేసి ఏంటంటే మొబైల్కి వచ్చేసి 10 rupees, బ్యాగ్కి వచ్చేసి 20 rupees అనేవి ఛార్జ్ చేస్తారు. అదిగో చూడండి, స్ట్రైట్గా క్లాక్ రూమ్ అని కనిపిస్తుంది కదా, అదే. ఇక్కడ పక్కనే చెప్పులు పెట్టే రూమ్ ఉంది. అక్కడ ఏంటంటే మనం ఫ్రీగానే పెట్టేసుకోవచ్చు చెప్పులు అనేవి. ఒక బ్యాగ్కి అండ్ మొబైల్కి వచ్చేసి ఏంటంటే మనీ అనేది పే చేయాలి. ఇక మనం టెంపుల్కి వెళ్ళే రూట్ వచ్చి కూడా ఇదే అన్నమాట. ఇక మా దర్శనం అనేది కంప్లీట్ అయింది. తొందరనే ఒక 1/2 hourలోనే కంప్లీట్ అయింది. ఇక షాపింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. ఒక బ్యాగ్, బ్యాంగిల్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ అనేవి అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే చాలా షాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీ ఓపిక ఇక మీరు ఎంత చేస్తే అంత. ఇక్కడ నుంచి ఇంకా ఏంటంటే దర్శనం అనేది కంప్లీట్ అయ్యాక మనకి పక్కనే టెంపుల్ నుంచి బయటకు వచ్చే రూట్లోనే మనకి అన్నదాన సత్రం అనేది ఉంటుంది. అక్కడే మనం వీలైతే భోజనం కూడా అక్కడే చేసేయచ్చు. మేమైతే దర్శనం అనేది చేసుకొని బయటకు వచ్చేసాక ఫస్ట్ లంచ్ అనేది చేసాము. ఇదిగో ఈ హోటల్లోనే లంచ్ చేసాము. మీల్స్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. నియర్ బై ప్లేసెస్ అనేవి విజిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఆటో వాళ్ళు పర్ హెడ్ 150 అనేది ఛార్జ్ చేసి 5 ప్లేసెస్ అనేవి తిప్పుతారు. ఆ 5 ప్లేసెస్ ఏంటి అని అంటే సాక్షి గణపతి, పాలధార, పంచదార, శిఖరేశ్వరము, లలితాదేవి పీఠము, హాటకేశ్వరం తిప్పేస్తారు. ఇవన్నీ చూపించాక మనల్ని తిరిగి బస్ స్టాండ్ దగ్గరే దించేస్తారు. సాక్షి గణపతి టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే మనం శ్రీశైలాన్ని దర్శించి వెళ్ళామని కైలాసంలో గణపతి సాక్ష్యం చెప్తాడని భక్తుల నమ్మకము. మీరు కూడా ఒకసారి శ్రీశైలంని దర్శించండి. ఇంతేనండి ఇక శ్రీశైలం ట్రిప్. మీకు కనుక ఈ వీడియో నచ్చేది ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.